రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూసినా మరి కాసేపట్లో ఈడీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారు. నందినగర్లో ఇంటి నుంచి ఈడీ కార్యాలయానికి వెళ్లబోతున్నారు. ఈ కారు రేసింగ్ నిధుల మళ్లింపుపై ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించనున్నారు. అరవింద్ బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ల ఆధారంగానే ఈ ప్రశ్నలు వేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసును కొట్టివేయాల్సిందిగా కేటీఆర్ క్వాష్ పిటిషన్ను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ పిటిషన్ను కేటీఆర్ ఉపసంహరించుకున్నారు. తాజా పరిణామాలతో కేటీఆర్ను ఈడీ అరెస్ట్ చేస్తుందా లేదంటే మళ్లీ విచారణకు పిలుస్తారా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేటీఆర్ ఈడీ విచారణపై బీఆర్ఎస్ శ్రేణులో ఆందోళన నెలకొంది. గత నెల 9న ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. త్వరలోనే కేటీఆర్కు మళ్లీ ఏసీబీ నోటీసులు ఇస్తోందని కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను ఈడీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, పోలీస్ బందోబస్తు కూడా ఉంది. ఎందుకంటే కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఏడియాస్ బయలుదేరినప్పుడు మనకు తెలుస్తుంది. ఏదైతే ఈ ఫార్ములా కార్ రేస్ సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కేటీఆర్ ఏదైతే ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ఏసీబీకి సంబంధించినటువంటి విచారణ కూడా కేటీఆర్ హాజరయ్యారు. అయితే ఇప్పుడు ఈడీకి సంబంధించినటువంటి విచారణ ఏదైతే ఉందో ఇప్పటికే ఆల్రెడీ ఏదైతే ఐఏఎస్ అరవింద్ కుమార్ అలాగే ఎస్ఎంబీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ రెడ్డి స్టేట్మెంట్ల ఆధారంగా ఈడీలో విచారణ కొనసాగుతుంది. కేటీఆర్ కి ప్రతి చోట ఏదైతే ఎదురుగడ్డ కలిసి మనం చెప్పుకోవచ్చు. ఏదైతే తెలంగాణ కోర్టు నుంచి కూడా అలాగే సుప్రీంకోర్టు నుంచి కూడా ఏదైతే ఈ ఫార్ములా కేసు సంబంధించిన కేసును రద్దు చేయాలని చెప్పి క్వాష్ పిటిషన్లు రెండు కూడా దీంతో అసలు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేటీఆర్ కూడా ప్రాథమిక విచారణ రచన ఉందని ఎలాంటి కేటీఆర్ ఆ కేసులో వస్తామని తెలియదు. ఆల్రెడీ ఈ రోజు వీటికి సంబంధించిన విచారణ కేటీఆర్ ఎదుర్కోబోతున్నారు. సో అటు మనకి ఏసీబీ సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలు అవినీతి జరిగిన దానిపై అక్కడ చర్చించారు ఏసీబీ. అయితే ఈడీ విచారణలో మాత్రం ఏదైతే విద్యుత్కి సంబంధించిన నిధులు అలాగే జమ సంబంధించినటువంటి అలాగే మినీ ల్యాండ్కి సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువ ఈ ఫోకస్ చేసినట్టు అవుతుంది. ఇప్పటికే ఈ అంశాలపై ఈడీ విచారణ ఎదుర్కొన్న అరవింద్ కుమార్ మాజీ ఇంజనీర్ బిఎల్ స్టేట్మెంట్ లో ఏ స్టేట్మెంట్ ఇచ్చారో స్టేట్మెంట్ ఆధారంగానే ఏదైతే ఈ విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. సర్వత్రా ఉత్సాహం మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు మనం చూస్తున్నాం ఏదైతే ఎప్పటికీ కేసు కేటీఆర్ తన స్టేట్మెంట్ స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ నేను ఖచ్చితంగా విచారణ న్యాయపరంగా ఎదుర్కొంటానని చెప్తున్న నేపథ్యంలో కేసు కొట్టారని కూడా ఎక్కడ కూడా కేసు కొట్టేసే విధంగా కూడా ఎక్స్పోర్ట్ రాకపోవడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో వాతావరణం అయితే ఆందోళనకర వాతావరణం అయితే ఎదుర్కొంది. ఎందుకంటే ఈ రోజు ఈడీ కార్యాలయం బయలుదేరే ముందు కూడా కేటీఆర్ నకిల్ కూడా చేశారు. ఫార్ములా ఈ తెలంగాణ తీసుకొచ్చి స్వతంత్ర కాలంలో హైదరాబాద్ నగరాన్ని మంత్రిగా నేను 30 నిర్ణయాలు తీసుకున్నాను. అయితే నేను మంత్రిగా ఉన్నా లేకపోయినా సరే హైదరాబాద్ చిత్రపటంలో ఉండేదానికి ఉంటానని చెప్పారు. గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విజన్ నిబద్ధత హైదరాబాద్ నగరం అధికంగా ఉండాలి. అయితే అలాంటి విజన్ నిబద్ధత ఉన్నటువంటి ప్రభుత్వానికి లేదు. ఏదైతే వచ్చేటువంటి బ్రాండ్ ఇమేజ్ కూడా దెబ్బతీసే విధంగా కొత్త ప్రభుత్వం ఏదైతే వ్యవహారం చేస్తుంటే కూడా అటు కాంగ్రెస్ విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే కేటీఆర్ గారు అనేక సార్లు కూడా మనం చూసాను. ఏదైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డిపై ఇప్పటికే సీఎం అనుమతి కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు ఖచ్చితంగా నేను గెలుస్తాను, ఎందుకంటే ఒక్క రూపాయి కూడా వృధా కాలేదు, ప్రతి నయా పైసలు లెక్క ఉందని కూడా కేటీఆర్ ఖచ్చితంగా చెప్తున్నారు. ఇలాంటి తప్పు లేకుండా కేవలం బాధితుల వేదికల పోతే కాంగ్రెస్ కోసం కోర్టు చేతులు విచారణ పేరుతో ఈ అంశాన్ని లాభం చెప్పుకుంటూ వచ్చారు. నిజంగా అప్పటిదాకా న్యాయపూర్వకం చేస్తున్న కొనసాగుతున్నటువంటి కేటీఆర్ చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఒక ఆందోళన వాతావరణం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కేసు సంబంధించిన విషయంలో జరిగిన పరిణామాలు చూస్తున్నట్లయితే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఒక ఆందోళన వాతావరణంలో అయితే బాగుండాలని అయితే మనం చెప్తారు. ప్రస్తుతం మరికొద్ది సేపట్లో ఈడీ కార్యాలయానికి కేటీఆర్ జరుగుతారు. కేటీఆర్ చేరిన వెంటనే అటు న్యాయవాది లేకుండా అంటే మనం చూసిన ఏసీబీ కోర్టులో ఏదైతే న్యాయవాదితో పాటు కేటీఆర్ ముస్లింలు జరిగింది విచారణ. కానీ ఈడీ విషయంలో మాత్రం కేవలం న్యాయవాది లేకుండానే కేటీఆర్ డబ్బులు వెళ్తున్నారు. దానికి ఈడీ ఎలాంటి పక్షం కనిపిస్తుంది, విదేశీ లావాదేవీలకు సంబంధించిన అంశంపై కావచ్చు, మనీ లాండరింగ్ సంబంధించిన అంశంపై కావచ్చు ఎలాంటి పక్షం కనిపిస్తుంది, ఇలా కేటీఆర్ ఎలాంటి సమాధానాలు ఇస్తారు, విచారణ తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయి, మరొకసారి ఏసీబీ నుంచి నోటీసు వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో అసలు కేసు ఏ రోజు తెలియకపోతుందని ఒక ఉత్కంఠ అయితే అందరికైతే నెలకొన్నట్టు విచారణ ప్రారంభమైన తర్వాత ఎలాంటి పరిణామాలు చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అజీం.